హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో. అవునండి, ఆయన మన ప్రభు, రక్షకుడు, లోకరక్షకుడు. ఆయన నిజముగా లోకరక్షకుడు. ఆకాశం పైన, భూమి మీద, భూమి కింద ఉన్న ప్రతి వారి నాలుక ఆయనే ప్రభువును ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని హెచ్చించబడ్డాడు. ఎందుకంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపములన్నిటినీ కనుగొని కొండ వరకు మోసుకొని పోయి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన చేసిన యాగము ద్వారా మనకు రక్షణ. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు నీ దేవుడేనా? నా దేవుడు ఆయన. ఆయన మన ప్రభువుగా, రక్షకుడిగా ఎల్లప్పుడూ మన హృదయాలలో, హృదయ సింహాసనాల మీద ఆయన్ని ఆహ్వానించుదాం. ఆయన సింహాసనాసీనుడై ఉండనట్లుగా అనుమతిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీవు ఉంటే చాలయ్యా. నీవు మమ్మల్ని నడిపిస్తే చాలయ్యా. నీవు మా హృదయాలలో ఉంటే మాకే కొదువు లేదయ్యా. నీతో ఉంటే మాకే భయము లేదయ్యా. నిన్ను కలిగిన వారిగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అండి. వాళ్ళ ప్రార్థనా మీటింగ్ ఉంది, మధ్యవార ప్రార్థనా మీటింగు. మీ చర్చెస్లో ఉన్నాయో లేదో, కల్వరి చర్చిలో మధ్యవార ప్రార్థనా మీటింగ్ ఉంటుంది. మరి ప్రార్థన అన్నప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామో, ఎప్పుడు మన కొరకేనా, మన అవసరతల కొరకేనా అంటే అది కూడా ప్రార్థనే, కానీ అదే ప్రార్థన కాదు. మనం ప్రతి విధమైన ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. విజ్ఞాపన ప్రార్థన చేయాలి, స్తుతియాగ ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకు స్తుతులు చెల్లిస్తానికి ప్రార్థించాలి. మనం చేసిన మేళ్లు తలంచి ఆయనకి వందనములు చెల్లించాలి. ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయన్ని పొగడాలి, ఆయన్ని ఆరాధించాలి. తిమోతితో పౌలు గొప్ప సన్నిహిత సంబంధం కలిగి ఉండి ఒక దైవజనుడిగా యవనస్తుడైన తిమోతిని నడిపించిన విధానం చూస్తే, ఈనాటి యవన బోధకులు తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతు పత్రికలు, ఫిలోమోనుకు రాసిన పత్రికలు మీరు చదివితే మీకు చాలా నియమాలు, ఒక పద్ధతి మీకు అర్థమవుతుంది. జీవము గల దేవుని సంఘములు, మనుషులు ఎలా ప్రవర్తించాలో అన్న విషయాన్ని చక్కగా పౌలు రాసి ఉన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, మనము విశ్వాసులం, దేవుని బిడ్డలం, నెమ్మదిగా బ్రతకాలంటే సంపూర్ణ భక్తి కలిగి సమాధానంగా, హాయిగా, ప్రశాంతంగా, ఫ్రీగా, ఏంటంటే సుఖముగా బ్రతకాలనుకుంటే, ప్రభువుని నమ్ముకున్నాను సరిపోద్ది అంటాం కాదండి. ప్రభువుని నమ్మిన మనకు ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది. దేవుని రాజ్య వారసులమైన మనం ఈ లోకంలో నశించిపోతున్న వారి గురించిన భారం కలిగి ఉండాలి. ఈ లోకం కొరకు విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ప్రభువు మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఒక్కడు నశించకూడదని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల పక్షంలో మనం చేసే ప్రార్థన, ఇతరుల స్థానంలో మనల్ని ఉంచుకొని వారి కొరకు దేవునికి విన్నపములు తెలియజేసేది విజ్ఞాపన ప్రార్థన. మనం నెమ్మదిగా ఉండాలంటే, సౌఖ్యంగా ఉండాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించాలి. మా చర్చి కోసమే నేను ప్రార్థిస్తాను, మా ఫ్యామిలీ కోసమే ప్రార్థిస్తాను, మా జాతి వాళ్ళ కోసమే ప్రార్థిస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ప్రార్థిస్తాను అంటే కాదండి. మీ శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు, మీ విరోధుల కొరకు ప్రార్థించమన్నాడు. మనుషులందరూ దేవుని చేసిన సృష్టి. మనుషులందరూ మనకు మన సంబంధులే, మన రక్తమే. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం ప్రత్యేకపరచబడ్డాం, కానీ మనము ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నవారిమే కదా. గోతులో నుండి బయటికి వచ్చిన నీవు గోతులో ఉన్నవారి గురించిన భారం నీకు ఉండొద్దా? వారిని బయటికి తేవాలనే ఆశ నీకు కలగొద్దా? కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ మార్చలేము. ఏ మనిషి ఇంకో మనిషిని మార్చలేడండి. అది పరిశుద్ధాత్మని వల్లనే సాధ్యం. అది దేవుని వలన మాత్రమే వీలు పడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో వారి కొరకు మనం విజ్ఞాపన చేయమంటున్నాడు. మనుషులందరి కొరకు
మరి ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవల్లని హెచ్చరించుచున్నారు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు. మరి ఈ రోజుల్లో రాజులు లేరు, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, గవర్నర్స్, ఒక ముఖ్యమైన దేశ అధికారంలో ఉన్న వారి కొరకు వారు చేసే నిర్ణయాలు, వారు చేసే తీర్మానాలు ఎంతగానో దేశం మీద ప్రభావితం చూపిస్తుంది. కనుక వారు సరైన తీర్మానాలు చేయడానికి, వారు సరిగా న్యాయంగా పరిపాలించడానికి వారికి కావలసిన జ్ఞానాన్ని, వారికి కావలసినటువంటి వివేచనను వారికి దేవుడు ఇచ్చినట్లుగా మనం వారి పక్షంలో ప్రార్థన చేయాలి. వారు ప్రభుని ఎరిగిన వారైనా కాకపోయినా ప్రతి అధికారం పైనుండే వస్తుంది కనుక అది దేవుడిచ్చిన అధికారంలో వారు ఉన్నారన్నది గుర్తించి వారిని ఎవరో అన్యులుగా భావించగా ప్రభువు ఇచ్చిన అధికారం ఇచ్చిన వారిని గుర్తించి వారిని దేవుని చిత్తానికి అప్పగించినట్లు ప్రార్థించాలి. మన ప్రెసిడెంట్స్ కొరకు, రాజుల కొరకు మరి చూడండి, వాళ్ళ దేశ నాయకులు చేసే నిర్ణయాలను బట్టి యుద్ధాలు ఆగుతున్నాయి, కొనసాగుతున్నాయి. వాళ్ళు చేరి మాట్లాడుకున్న మాటలను బట్టి ఏంటేంటో చేస్తున్నారు. అనేకమైనవి అందరి క్షేమాన్ని ఆలోచించి చేసేది కాకుండా వారు చేసే నిర్ణయాలు సంకుచితముగా ఉన్నాయి, కానీ సర్వమానవాళికి ప్రయోజనకరంగా ఉంటవా, దీనివల్ల మా దేశం బాగుపడుతుందా, అందరూ బాగుపడుతున్నారా అనే ఆలోచన వారికి కలిగినట్లుగా దేవుడు వారికి విశాలమైన హృదయాలను ఇచ్చినట్లుగా మనం విజ్ఞాపన చేస్తేనండి, రాజుల హృదయాలు దేవుని చేతుల్లో కాలువలుగానే ఉన్నాయంట. ఒక నీటి కాలువ ఇటు పోతున్నప్పుడు అటు పక్క తిప్పాలంటే, ఇటు గండి కొట్టారంటే ఇటు పక్క నీళ్ళు వచ్చేస్తాయి. వారు అనుకున్నది ఒకటి ఉంటే దేవుడు వాటిని మలచగలిగిన శక్తి ఆయనకు ఉందండి. కాబట్టి అధికారుల యొక్క తలంపులను, వారి ప్రణాళికలను మార్చగలిగిన దేవుడు, క్షేమము కొరకు మార్చగలిగిన, నాట్ దట్ ఐ మీన్ ఒకరి కన్వీనియంట్ కోసం కాదు, ఒకరి కోసం కాదు, దేవుని నిర్ణయం చొప్పున జరిగినట్లుగా మనం విజ్ఞాపన చేయాలి. అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఎక్కడ చూసినా లంచగొండితనం, కుంభకోణాలు, అన్యాయం, అక్రమం పెరిగిపోవడానికి కారణం నాయకులు సరిలేకపోవటమే. నాయకులు సరిలేకపోతే జనులు నశించిపోతారు. నాయకత్వం సరిలేని చోట దరిద్రత వస్తుంది. ప్రపంచంలోని అతి దరిద్రపు దేశాలుగా ఉన్న దేశాలకు కారణం ఏంటని గమనిస్తే అక్కడ మనుషులు లేక కాదు, ఖనిజ సంపదలు లేక కాదు, కానీ అక్కడ ఉన్న నాయకులు చేసే నిర్ణయాలు సరిలేని మనం అది ఎప్పుడు పేద దేశాలుగానే మిగిలిపోతున్నాయి. అది బలాత్కారాలతో నిండిన దేశాలుగానే ఉండిపోతున్నాయి. కాబట్టి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో మనం నోట్ చేసుకొని వాటి అన్నిటి కోసం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉందండి. అందరి నాయకులను మనం గుర్తు చేసుకొని వారి కోసం ప్రార్థించాలి. ఇంకో కొత్తగా ఎలక్షన్స్ వేరే జరగబోతున్నాయి. మరి ఎలక్షన్స్లో ఓటు హక్కు ఉపయోగించుకునేవారు ఎన్నో రకాల తారుమారులు జరుగుతున్నాయి. కానీ దేవుడు తన ఆధ్వర్యంలో ఉంచుకున్నప్పుడు ఏది జరిగినా ఆయన ఒకరిని హెచ్చించేవాడు, తగ్గించేవాడు కనుక ప్రతి అధికారము పైనుండే వస్తుంది కనుక దేవుడు తన నిర్ణయాలు చేయనట్లుగా మనం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఇంకో మాట ఉందండి అక్కడ, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. 4 డిఫరెంట్ టైప్స్, 4 రకాలు ఉన్నాయి చూడండి. ఒకటి విజ్ఞాపన, వారి పక్షంలో మనం ప్రార్థన చేయాలి. రెండోది ప్రార్థన. ప్రార్థన అనేది 1 వర్డ్ కాదు. ప్రేయర్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రార్థిస్తూనే ఉండాలి. వారి పక్షంలో మనం దేవునికి మొర్ర పెట్టాలి. యాచనలు, వారి పక్షంలో బతిమిలాడుకోవాలి. మనకు ఏదైనా కావాలంటే బతిమిలాడుకుంటాం చూడండి. వాళ్ళకి ఇస్తే లేదంటూ కాదు, వారి కొరకు మనం బ్రతిమిలాడుకోవాలి. యాచనలు, కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. అదే సమయంలో మన ప్రార్థన ఎప్పుడు వెగటుగా కానీ, విరక్తిగా కానీ, మన ప్రార్థన ఎప్పుడు కూడా నెగిటివ్గా కానీ ఉండకూడదండి. ప్రార్థన అనేది స్తుతి, కృతజ్ఞతలతో మిక్స్ చేసినప్పుడే అది దేవునికి అంగీకారం అవుతుంది. స్తుతించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి.
కొంతమంది నాయకులు కొన్ని దేశాలను స్తుతించడానికి మంచివి ఉన్నాయి, మనలో కూడా కొన్ని మేలైనవి ఉన్నాయి. కానీ కొందరు వాటి విషయం పట్టించుకోరు. ఒకరిలో ఉన్న తప్పుని చెబుతూ ఒకరిలో ఉన్న పొరపాటుని చెప్తున్నారు. కానీ దేవుడు ఇంతవరకు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంతవరకు దేవుడు చేసిన మేలు ఇక మీదట చేస్తాడు అన్న విశ్వాసంతో, కృతజ్ఞతతో మనం విజ్ఞాపన చేయాలి. ఇది మంచిది. మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చేయించుచున్నాడు. ఆయన ఒక దేశం వారు, ఒక జాతి వారు, ఒక భాష వారు కాదండి. మనుషులందరూ రక్షించబడాలి. అందరూ ఆయన రాజ్య వారసులు అవ్వాలి. అందరూ క్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నిత్య నరకాన్ని తప్పించుకోవాలి. ఏ ఒక్కడు నరకానికి పోకూడదు అన్న ఆయన మనస్సును ఎరిగి పాపుల కొరకు, దుర్మార్గుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. వింటున్నారా? అనుదిన క్రమంగా నిన్నటి దినాన్ని చెప్పాను కదా, దుర్మార్గుడు మరణం మొదటయందు నాకు ఎంత మాత్రమూ సంతోషం లేదు. వాళ్ళు మనసు మార్చుకోవాలంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రార్థన చేసుకోలేరు కనుక వారి పక్షంలో మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో తన క్రియ జరిగిస్తాడు. మీ ఇంట్లో రక్షించబడ్డ మీరు రక్షణ లేని వారి కొరకు విజ్ఞాపన చేయండి. ఎంతోమంది సహోదరులు ఈ రోజున వారు రక్షించబడిన తర్వాత వారి ఇంటి యజమాని కొరకు ప్రభు పాదాలు పట్టుకొని గోజాడి క్షమించమని ప్రార్థించున్నారా? ఇవాళ కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తల్లిదండ్రులుగా మా బిడ్డలు తిరుగుబడుతున్నారు, మా బిడ్డలు బ్రష్లు అయిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారని దుఃఖిస్తూ కూర్చోక, వారిని కండెం చేయక, వారిని తోసేయక, వారి పక్షంలో ప్రభువా సహాయం చేయమని ప్రభు పాదాలు పట్టుకుంటే మీ ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతంగా మీ బిడ్డలను మారుస్తాడు. నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేనిది, నా తల్లి ప్రార్థన వలన తండ్రి మారాడు, తల్లిదండ్రుల ప్రార్థన వలన నేను రక్షించబడ్డాను, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ రక్షించబడ్డాం. ఈనాడు ఈ దీన సేవకుడి ప్రార్థన ద్వారా ఎంతోమందిని ప్రభు సన్నిధికి నడిపించగలుగుతున్నాం. మీరు ప్రార్థించండి. ఆత్మలను పట్టే చాలర్లుగా ఉండాలంటే సువార్త ప్రకటించడమే ఒక వంతు, వారి కొరకు విజ్ఞాపన చేయటం మరొక వంతు. అందరూ సువార్త ప్రకటించలేరేమో కానీ అందరూ విజ్ఞాపన ప్రార్థనలు చేయొచ్చు కనుక మీరు ఎక్కడుంటే అక్కడ, ఎప్పుడైతే అప్పుడు ప్రభు సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపన చేయనట్లుగా, దేశము కొరకు విజ్ఞాపన చేయనట్లుగా, యుద్ధము జరుగుతున్న దేశాలలో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, కరువులో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు, బలహీనతల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారి కొరకు, వారి క్షేమం కొరకు బద్దులమై ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, నీ పాదముల దగ్గర విజ్ఞాపన చేసేవారిగా మమ్మల్ని చేయనాయన. ఏ ఒక్కడో నశించడం నాకు ఇష్టం లేదన్నావు కనుక ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే బాధ్యత మా మీద ఉందని గుర్తించి పేరు పేరున నీవు ప్రతి ఒక్కరిని స్పందించినట్లుగా, పరిశుద్ధాత్మని కార్యములు జరుగునట్లుగా దినాలలో కడబడి వర్షము కురిపించి ఉజ్జీవ జ్వాలలు రగులు కొల్పి సువార్త ప్రకాశం అనేకులకు కలిగి వారు క్షమించబడినట్లు, వారి మనోనేత్రములు తెరవబడినట్లు, ప్రపంచములో శాంతి సమాధానాలు నెలకొల్పబడినట్లు, నీ రాజ్యము కొరకు మేము సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు ముమ్మరంగా జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకు జవాబిస్తాడు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిదినలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రస్తుతమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా
టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చి 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. పూజయ్య